మొదటి యోహాను పత్రిక అది 5వ అధ్యాయము 19వ వచనము. అది చదవాలి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదము. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంబంధులు వారి జీవిత విధానం లేక వారి ఆత్మీయ స్థితి 13వ భాగం. ఎన్నో భాగం? ఈ 13వ భాగంలో దేవుని సంబంధులైన వారు ఎలాగూ ఉండాలి, ఎలాగూ ఉంటే వారు దేవుని దీవెనలు పొందుకోవటానికి యోగ్యులవుతారో ఈ రాత్రి ఒక మాట. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. శిక్షను ఉపేక్షించు వానికి చదువమ్మ. అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. ఆమేన్. సామెతల గ్రంథం 13:18. దీనిలో 3వ లైన్లో ఉంది, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. గద్దింపు, లక్ష్యము. పెద్దలు గద్దించినప్పుడు దాన్ని అంగీకరించడం అంటే లక్ష్య పెట్టడం. మానవ జీవితంలో వారి విశ్వాసులైనా లోకస్తులైనా 2 విషయాలు జోడెడ్ల బండి వలె నడుస్తున్నాయి వారితో పాటు మనతో పాటు. ఒకటి ఒకటి లక్ష్యము, రెండవది నిర్లక్ష్యం. అందరు చెప్దామా? లక్ష్యము. అమ్మా నువ్వు వెళ్ళి కింద కూర్చో తల్లి. ఇప్పుడు చెప్పండి నీతి ఏంటో. హలో, అమ్మాయికి అర్థమైపోయింది నాన్నగారు ఎట్టో కిందకి వెళ్ళిపోమన్నారని తెలుసా, అందుకని ఏదో బొక్కలేదు. ఇప్పుడు లక్ష్య పెట్టిందా నిర్లక్ష్య పెట్టిందా? గట్టిగా అది. లక్ష్యము నిర్లక్ష్యం, ఈ 2 మనిషి జీవితాన్ని అంటిపెట్టి నడుస్తున్నాయి. మెజారిటీ దేనికి మొగ్గు చూపుతున్నారంటే లక్ష్యానికి కాదు, గట్టిగా నిర్లక్ష్యం. నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు, నిర్లక్ష్యం వల్ల ఎన్నో నష్టాలు. వ్యాపారమే కావచ్చు, వ్యవసాయమే కావచ్చు. వేసే టైంలో వేస్తే కోసే టైంలో కోస్తారు. సోమరువాని చేను నేను దాటిరాగా ముళ్ళతుప్పల తప్ప పంట కనపడలేదని రాయబడింది. అంటే ఆ వ్యక్తిలో ఉన్నది ఏంటి? నిర్లక్ష్యం. చేద్దాంలే, చూద్దాంలే, వెళ్దాంలే, అదిలే ఇదిలే అనేది, కాలయాపన చేయటం అనేది నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం యొక్క మూల్యం ఎంత? లక్ష్యానికి మూల్యం ఎవరు చెల్లించలేరు. నిర్లక్ష్యానికి వచ్చేటువంటి నష్టాన్ని ఎవరు అంచనా వేయలేరు. సర్కారు వారు ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేక వర్షాలు కలిగినప్పుడు పంట నష్టం అంచనా వేయటానికి ప్రత్యేక బృందాలు కేంద్రం నుండి వస్తాయి. లేదు ఏదన్నా జన నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగిందంటే అది ఎందుకు జరిగిందో అనేటువంటిది ఒకటి అక్కడ పరిశీలన జరుగుద్ది. అంచనా జరగటానికి కారణం ఏంటి? ఒకప్పుడు కోరమండల్ ట్రైను పట్టాలు తప్పి చాలామందికి ప్రాణహాని కలిగింది. పోయినోళ్ళు పోయారు, పడిన పట్టాలు పడ్డాయి, తప్పినాయి. కానీ ఏమన్నారంటే ఇది జరగటానికి కారణం ఏంటో అంచనా వేయాలి, లేక పరిశీలన చేయాలి. దానికి స్పెషల్ టీములు ఏర్పాటు చేసి వెరిఫికేషన్ చేశారు. అలా ఎన్ని దానిలో కూడా దానిలో ఒకవేళ ఎందుకు జరిగింది, పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మనం వార్తాపత్రికల్లో మనం చూస్తున్నాం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూస్తున్నాం. ఈ రోజుల్లో ప్రయాణం చేసేవాళ్ళు కానివ్వండి,
వాహన చోదకులు కానివ్వండి, వాహనాలు తోలేవాళ్ళు కానివ్వండి, నిర్లక్ష్యం అనేది ఎక్కువైంది. నిజమా కాదా? ఇదివరకు అల్లో ఇక్కడే ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా అనేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, ఇక్కడ ఇది పెట్టుకుంటున్నారు. ఫోన్ ఎక్కడ ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఇటు అన్నాడు. ఆ లారీలకు కూడా అదే వచ్చిందంట. ఏంటిది? ఏటు బ్లూ అచ్చా మరి ఆ బ్లూటూత్ వచ్చింది కాబట్టి ఇటు నొక్కుతాడు. నువ్వు చేస్తే నీ పేరు అక్కడ కనపడుతుంది టీవీలాగా. ఒక ఆయన భార్యతో మాట్లాడుతున్నాడు. అది అధికారు. ఆ కారులో ఒంగోలు అవతలకి వెళ్తున్నాను. ఇక్కడ మొదలు పెట్టాడండి, చిల్లకలూరుపేట దాకా ఫోన్ ఆపలా. మీకు అయిపోయింది, మా అంశ అయిపోయింది, వెళ్ళేదేమో పెళ్లి కార్యక్రమానికి. ఆ పెళ్లి జరిగానేమో దేవుడు గారికి, కానీ ఇంటికి తిరిగి వస్తామని నమ్మకం లేదని నా పక్కన ఉన్న ఆయన్ని, నన్ను తీసుకెళ్ళి ఆయన్ని ఇట్టని కారు ఆపమానండి, నేను డ్రైవ్ చేస్తా అన్నాను. ఏంటి అయ్యగారు అన్నాను. వద్దు, ఆయన చేస్తే ఇక నూతులోకి వెళ్తామో గోతులోకి వెళ్తామో తెలియదు, కాబట్టి బండి ఆపేయమనండి అన్నాను. ఆపేశారు. ఏంటి సార్ అన్నాడు. నువ్వు ఇక్కడే కూర్చో, ఫోన్ మాట్లాడుతూ ఉండు, నీ కారు నీకు ఇచ్చేస్తాంలే, తర్వాత కూర్చో ఇక్కడ. దెబ్బకి ఫోన్ తీసి నిర్లక్ష్యం. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడితే నేను అసలు ఒప్పుకోను. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి. నేను నమ్మిన వాళ్ళకి న్యాయం చేయాలి, అంతేనా? లారీలైనా ఏ వాహనాలైనా ఇది ఒక సోక్ అయిపోయిందండి. దాన్ని ఎట పెట్టుకుంటారో, ఇట్లా పెట్టుకుంటే కొన్నాళ్ళకి ఇట్టాయి అయిపోద్దా మేడ, అంతే. ఇట్లా పెట్టుకుని ఇక్కడే ఉన్నా, ఎక్కడ ఉన్నా, టర్నింగ్ తిరుగుతాను ఉంటాడు. మళ్ళీ స్లోగానా అంటే స్పీడ్గా. నిర్లక్ష్యము రాజ్యం వెళ్తుంది. ఏం వెళ్తుంది? నిర్లక్ష్యం. ఈ మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గారి మీదకి దాడి జరిగింది. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక గంతుకుడు ఎక్కడో ఉండి బిల్డింగ్ నుంచి టిష్ అన్నాడు. టిష్ అనగానే మొత్తానికి ఈ చెవు దగ్గర నుంచి వెళ్ళింది, కానీ చెవులోంచి వెళ్తే అసలుకి పరదేశంలో ప్రియురాలు అయిపోయేది. ఈ పక్క నుంచి కొట్టేసరికి ఆయన కింద కూర్చున్నాడు దబుక్కున. ఆ డయాసిస్ పక్కన వెనక్కి జారిపోయాడు. తను కాపాడుకున్నాడు. అది వార్తల్లో నేను చూస్తున్నాను. కొట్టొచ్చినట్టుగా కనపడి, మళ్ళీ వెళ్ళి ట్రంప్ గారిని అడగబాకండి, అడుగుతారా? కొట్టొచ్చినట్టుగా కనపడింది ఏంటంటే, దేశమంతా చెప్పిన మాట ఒకటే, ఏమిటది? నిర్లక్ష్యమో, భద్రతా వైఫల్యమో. భద్రతా వైఫల్యం. పంజాబ్ రాష్ట్రం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 3 సంవత్సరాల నాడు రైతులతో మాట్లాడటానికి ఏదో రైతులు ధర్నా చేస్తున్నారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళటాకో లేక అందువేలు వస్తున్నాడు ఏదో, కానీ రైతులు వాహనాలను అన్నింటినీ ఆపేశారు. ప్రధానమంత్రి కాదు, ఎవరు వచ్చినా వాహనం వెళ్ళటానికి వెళ్ళేదన్నారు. పంజాబ్ రైతులు దేశం మొత్తానికి వెన్నెముక లాంటి వాళ్ళు. ఆంధ్ర రాష్ట్రానికి వెన్నెముక లాంటి 2 జిల్లాలు ఉన్నాయి, వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలు. అక్కడ పండేటువంటి పంటలు లేక ధాన్యం మరి ఏ జిల్లాల్లో కూడా పండదు. అంత మంచి వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ. పంజాబ్ బిర్యానీ చేసుకోవాలంటే పంజాబే, చెప్పండి కదా. బిర్యానీ చేసుకోవాలంటే పంజాబే, ఇంకా గత్యంతరం లేదు. అంటే పంజాబీలు చేసుకున్నామా, పండించే పంట అక్కడదే. నరేంద్ర మోడీ గారు ఏమి చేయలేక ఆయన కారులో కూర్చుంటే దేశంలో ఎవ్వరికీ లేనటువంటి హై సెక్యూరిటీ కారు ఆయన దగ్గర ఉంది. విలువైన బాంబులు వేసినా, ఎలాంటి పడేసినా చిన్న గీత కూడా దానికి పడదు. లేదు ఏదన్నా బ్లడ్ లాస్ అయిందనుకోండి, బ్లడ్ బ్యాంక్ దాంట్లోనే ఉంటుంది. లేదు ఊపిరి అందట్లేదు అనుకోండి, ఆక్సిజన్ పాయింట్ దాంట్లోనే ఉంటుంది. అన్నీ ఎనీవన్ మొత్తం దాంట్లో ఉంటాయి. దీనిలో కూర్చోకుండా ఈయన దబుక్కుని దిగితే రోడ్డు మీదకి వచ్చేసరికి భద్రతా సిబ్బంది అత్యున్నత భద్రతలో ఉన్నాడు కనుక అందరూ వచ్చి వాళ్ళ దగ్గర సూట్ కేసు లాగా ఒకటి ఉంటుంది. సూట్ కేసు కాదండి, వీళ్ళని కాపాడే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. అది ఎవరి దగ్గర ఉంటుంది? అక్కడ భద్రతా సిబ్బంది దగ్గర చిన్న సూట్ కేసు లాగా పెట్టుకుంటారు.
ఈ మధ్య చంద్రబాబు గారికి కూడా ఎమ్మటే పెట్టేశారు ఎక్కడ ఎవరు దాడి చేస్తే. జరిగినాయిలే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చెప్పండి. ఒకటి, లక్ష్యము. సైనికులందరూ లేక భద్రతా సిబ్బంది అందరూ లక్ష్యం ఉంచారు గనక, నిర్లక్ష్యం లేదు గనక ఆ రోజున ప్రధానమంత్రి కాపాడబడ్డారు. ఆమె నిర్లక్ష్యం అనేది ఎంత ప్రమాదమో ఒకటి కుటుంబం దగ్గర నుంచి వెళదాం. మరొక మాట చదువుదామా? కీర్తనల గ్రంథంలో 141వ కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత పొందుతారు. తల్లి కానీ, తండ్రి కానీ, అత్త కానీ, మామ కానీ, లేక గురువజ్ఞులు ఎవరైనా, పెద్దలు ఎవరైనా నువ్వు చేసే పని బాగాలేదమ్మాయి అంటే నన్ను అంటావా అనకూడదు. నువ్వు చేసే పని అసలు బాగలేదు అబ్బాయి అని ఎవరైనా అంటే నన్ను అంటావా అనుకోకూడదు. నన్ను ఎందుకు గద్దించారు, నన్ను ఎందుకు హెచ్చరించారు, దీని వెనకాల నా సమస్య ఏంటి లేక నా బలహీనత ఏంటో గుర్తిస్తే ఆ గద్దింపు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదే కీర్తనకారుడు దావీదు అంటారు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వాడు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. వారు గద్దించటం నాకు తైలాభిషేకం. తైలాభిషేకం ఎవరు చేస్తారంటే వారి స్థాయి మారుస్తాకి చేస్తారు. తైలాభిషేకం చేస్తే ప్రవక్త వచ్చి ఒక రాజుగా లేక ఒక అధికారిగా అవ్వాలంటే ప్రవక్త వచ్చి తైలపు కొమ్ము తేవాలి. తైలపు కొమ్ము తెచ్చి నెత్తి మీద తైలం పోయాలి. అప్పుడు అందరూ కూడా ఆ వ్యక్తిని అధికారిగా, రాజుగా గుర్తిస్తారు. ప్రైజ్ ది లార్డ్. సౌలు రాజుగా అవటానికి సమూయేలు తైలపు కొమ్ము తీసుకురావాల్సి వచ్చింది. అది తైలాభిషేకం. నీ స్టేటస్ని, నీ స్థితిని, నీ స్థాయిని కూడా మార్చేది తైలాభిషేకం. ఈ తైలాభిషేకం రావాలంటే గద్దింపును గట్టిగా చెప్పాలి, లక్ష్య పెట్టాలి. ఇప్పుడు సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 17వ వచనం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. గద్దింపుకు లోబడని వాడు అంటే గద్దింపును నిర్లక్ష్యము చేయువాడు. స్తోత్రం. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, అత్తాకోడళ్ళ మధ్య అన్నీ బాగున్నప్పుడు బండి సక్రమంగా నడిచిపోద్ది. ఇద్దరి మధ్య ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఏంటి ఈ కూర మనుషులు తినేదా అన్నాడంట భర్త. నువ్వు మనిషివైతే తినందంటే ఏమి. ఇక చూడండి, ఏమి లేకుండా అగ్ని, అజ్యం పోయకుండానే అగ్ని లేచిపోయింది. ఇద్దరి మధ్య మాట పెరిగేసరికి సట్లో నుంచి పళ్ళెంలోకి వచ్చి గొంతులో నుంచి కడుపులోకి వెళ్ళవలసిన ఈ కూర డైరెక్ట్గా ముద్ర కొట్టినట్టుగా ముఖం మీదకి వెళ్ళిందంట. దేశ రక్తమే, ఎవరు చేయబాకంలే. ఎందుకు ఈ కూర అంతా నువ్వు తింటాక నేను వండితే నా ముఖానికి ఎందుకు వేసి కొట్టావని అడిగిందంట. కొందరు అంటారు చూసారా, ఏదో వచ్చింది, మరి ఎక్కడొచ్చిందో నాకు తెలియదు కానీ తగ్గేదే, గట్టిగా తగ్గేదే లేదన్నట్టుగా. నువ్వంటే నేనన్నా, నువ్వు నన్నేమన్నా ఊరినే కట్టుకున్నావా? మగపిల్లలో పెళ్ళిగానోళ్ళు కొంచెం ఆలోచించారు ఈ మాట. జాగ్రత్త బిడ్డలారా. నువ్వు నన్నేమన్నా అమ్మెను నిన్ను నీ జనకుడు, ఆయన నిన్గున రొక్కమీ చెయ్యి. ఈ జనకుడు అమ్మాడు, నీకు రొక్కమిచ్చి కొనుక్కున్నా. నేనేం చెప్పినా ఒక పద్యం ఉందండి, నేనేం చెప్పినా నిక్కముగా అది నువ్వు చేయవలెనో. మీరెవరు నేర్చుకోబాకండి. అదే ఎందుకని అంటే నిన్ను నమ్మారు, మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి గట్టిగా కొనుక్కున్నాం అంతే. అందుకని మేమేం చెప్పినా నువ్వు చేయాలి కానీ నువ్వేం చెప్పినా మేం చేయమందంట ఆమె. ఏ కాలేజీ ఎక్కువైంది ఇవాళ? గట్టిగా ఎస్ఆర్ఆర్ కాలేజీ కాదు, సైకాలజీ ఎక్కువైంది. కాబట్టి మనుషుల్లో నిర్లక్ష్యం పెరగటానికి కారణం ఏంటండి అంటే, ఒకటి పేరెంట్స్ దగ్గర వాళ్ళు పెరిగిన విధానం.
కేరింగ్ లేకపోవటం, ఇష్టం వచ్చినట్టుగా వదిలేయటం, అంటే అందలే, అంటే అన్నాళ్లే, వాళ్ళే తెలుసుకుంటారు. ఏంటి తెలుసుకునేది? నీకు చివరి దండ వేసేంత వరకు కూడా వాళ్ళు తెలుసుకోరు. యేసు రక్త విజయ్ ఏ దండ? చివరి దండ వేసేటప్పుడు కూడా వాళ్ళు తెలుసుకోరు. అంతే. కొందరు బతుకులు అంతే. ఏమి వెళ్తుంది ఈ రోజుల్లో అంటే నిర్లక్ష్యం. నిర్లక్ష్యం ఎక్కడి నుంచి బిగిన్ అయింది? ఒకటి అధికారి దగ్గర నుంచి చెప్తాను. ఆయన చాలా గొప్ప అధికారి, పెద్ద అధికారి. ఈ అధికారి దగ్గరికి వచ్చేవాళ్ళు అవసరాలు తీర్చబడటానికి, వారు అర్జీలు ఇవ్వటానికి, వారు అప్లికేషన్ పెట్టడానికి రకరకాల వాళ్ళు వస్తారు. ఈ అధికారి దగ్గర అంతే కదా, సంబంధించిన వాళ్ళందరూ వస్తారు. కానీ ఈ అధికారి దగ్గరికి ఒక దైవభక్తులు వచ్చారండి. ఒక దైవభక్తులు వచ్చి, వచ్చిన వాళ్ళంతా అప్లికేషన్ ఫారాలు ఇచ్చి జరిగితే ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఈయనకి ఏ అవసరం లేదు ఆయనతో. కానీ ఒకటే మాట అన్నాడు, అది చదువుదామా? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 3వ వచనం. అధికారి నిర్లక్ష్యం. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. ఆమేన్. ఏమి నిమిత్తం? గద్దించినందుకు గద్దింపును లక్ష్య పెట్టకుండా నన్ను గద్దిస్తాడా? కొందరు అంటారు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అంటారు. ప్రతి మనిషి దేవుడు తెలుసుకుంటే అందరూ ఆఫ్టర్ ఆల్లే కదా, చెప్పండి. అందరూ ఆఫ్టర్ ఆల్లే. ఘనత వహించిన నరుడేనో నిలవజాలని నేడవలే ఉన్నాడు, నీటి ఆవిరి లాంటి వాడుగా ఉన్నాడు. తమ కాలం ఎప్పుడొచ్చునో నరులు ఎరగరు. ఆ మహాదేవుడు గుప్పిడు పట్టుకున్నంతసేపే మన ఆయువు అంత దగ్గర ఉంటుందండి. ఆయన ఎప్పుడైతే గుప్పిడి విడిచాడో ఘనత పొందినటువంటి అనేక మంది, నీరో చక్రవర్తి లాంటి వాళ్ళు భూప్రపంచంలో ఇప్పుడు ఇంతవరకు పుట్టలేదు. క్రూరుడు, మూర్ఖుడు రోమ్ పట్టణాన్ని కాల్చి పడేశాడు. ప్రజలందరినీ కట్టేసి వాళ్ళు తారుపోసి ఆయిల్ పోసి సజీవులుగా ఉన్నప్పుడే కాల్చేశాడు. ఒక పాట ఉంది, దుష్ట నీరు అధిపతి చెలరేగి గర్వించి. దుష్ట నీరు అధిపతి చెలరేగి గర్వించాడు. ఆఖరికి ఏమైందండి ఆయన పరిస్థితి అంటే అధోగతి. భార్య కోసం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినట్టుగా చేశాడు. ఎవరో ముంతాజ్ బేగం కోసం పరిగెత్తిన ఆయన పేరేంటి? చెప్పండి, గట్టిగా చెప్పండి మైక్లో. మీకెవరో తెలియదు, పిల్లలే చెప్తారు. చెప్పండి తల్లిలు. అచ్చా ఇప్పుడే పుట్టిన పిలకలు, ఆ పిలకలు తెలిసిపోయినాయి. ఈ షాజహాన్ యొక్క గొప్పతనం ఏంటోనని ఢిల్లీ పట్టణం వెళ్ళి తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాను. అసలు ఏంటండి ఇది? ఆగ్రా వెళ్ళి అసలు ఏంటి ఆయన పరిస్థితి అంటే అక్కడ చరిత్ర అంతా రాసి ఉంది. ముంతాజ్ బేగం కొరకు ఆయన చేసినటువంటి త్యాగం, తన భార్య కొరకు ప్రత్యేకమైనటువంటిది కట్టించాడు అక్కడ. ఆ తర్వాత పరిస్థితులు వ్యతిరేకమైపోయినాయి. ఆయన తీసుకెళ్ళి బంధిస్తే ఆఖరికి దిక్కులేని చావు చచ్చిపోయాడు. ఎవరు? షాజహాన్. సరే, బైబిల్ చరిత్రకి అనుసంధానంగా ఉన్న మరో చరిత్ర, ద గ్రేట్ చెప్పాలి ఎంతసేపా? అలెగ్జాండర్ ప్రపంచ దేశాలని వరుసపెట్టి ప్రజల్ని చంపుకుంటూ వచ్చాడు. ఒక రోజున బయట కూర్చుని తల పట్టుకుని ఏడుస్తున్నాడట. చరిత్ర చెప్పే విషయం ఇది. ఏడుస్తున్నాడట. ఒక మహామంత్రి వచ్చాడు, 14 సంవత్సరాల వయసులో కత్తి పట్టుకున్నాడు. ప్రపంచ దేశాల మీదకి దండెత్తాడు. ఎదురు లేకుండా వస్తున్నాడంటేనే భయపడ్డారు అందరూ. అతని పరిపాలన కాలంలో యూదులకు మేలు చేశాడు. అణగారిన వర్గాలుగా ఉన్న యూదుల్ని మరలా మీరు యెహోవా దేవుని ఆరాధన చేసుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి అని వారికి దేవాలయాలు కేటాయించాడు. అది ఆయన బ్రతుకులో చేసిన ఒక మంచి పని. స్తోత్రం. ఆయన బయట కూర్చుని తల పట్టుకున్నాడంట, దుఃఖంతో ఉన్నాడట. తనతో వచ్చేటువంటి సమకాలికుడు తన అసిస్టెంట్ వచ్చి
సార్ ఏంటి మీ విచారానికి కారణం ఏంటి అంటే ఆయన ఒకటే అన్నాడట, ఏమి సాధించానో నాకు తెలియదు, ఏమి సాధించాలో నాకు తెలియటం లేదు, కానీ ఇప్పుడు నా చేతికి నా కత్తికి పని లేదురా, అందుకనే బాధపడుతున్నాను అంట. అదేంటి సారు అంటే, ప్రపంచ దేశాలు అన్నీ జయించేశాను, నేను జయించడానికి ఇంకా ఎక్కడా లేదు అన్నాడు. బైబిల్ చెప్తున్న మాట, పట్టణమును స్వాధీనపరచుకుని వానికంటే వెరీ ఇంపార్టెంట్ అవర్ సెల్ఫ్ కంట్రోల్. నీ మనసు స్వాధీనంలో లేకపోతే ఆ మనిషి దేన్ని లక్ష్య పెట్టాడు. ఆఖరికి ఆయన చరిత్ర ముగింపు ఎలా జరిగిందంటే, చరిత్రలోకి లోపలికి వెళితే అలెగ్జాండర్ పనికిరాని వాడని రాసిపెట్టారు అక్కడ. ఆయనే రాసుకున్నాడు, గొప్పవాడు. ఇలా ఇక్కడ చూస్తే మనం మత్తయి సువార్తలో చదివాం, గద్దించినప్పుడు ఒక అధికారిని, ఒక నాయకుడిని, ఒక సామాన్యమైన దైవభక్తుడు గద్దించాడు. నువ్వు చేసే పని మంచిది కాదు అన్నారు. అందుకేం చేశాడు ఈయన, దిద్దుకోవడానికి ఇష్టపడితే లక్ష్యం ఉంచినట్టు, పగ పెంచుకుంటే నిర్లక్ష్యం చేసినట్టు. ఎవరు నిర్లక్ష్యం వాళ్ళే త్రాసై కాటు వేస్తుంది. నిర్లక్ష్యాన్ని ఎవరైతే వేడుతారో వారి జీవితంలో రేపనే మంచి రోజు ఎప్పుడైనా చూస్తారో, చివరి దండ పడక ముందు. చెప్పండి గట్టిగా, ఏ దండ? చివరి దండ పడక ముందు చూస్తారు తప్పకుండా. అదే నిర్లక్ష్యం అనుకోండి, వారి జీవితంలో సాధించేది ఏది లేదు. చూసేవాడు ఉన్నాడు, సర్వంతర్యామి ఉన్నాడు, ఆయన మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడు. నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో తన సూర్యుని ఒకే రీతిగా కుమ్మరిస్తున్నాడు. ఆమేన్. ఎందుకు నన్ను గద్దించాడు? నేను తప్పు చేస్తే ఏంటి, నేను ఉప్పు చేస్తే ఏంటి? ఐఆమ్ లీడర్. చాలామందికి ఉన్న జబ్బు ఇది, ఐఆమ్ లీడర్. నా వెనకాల ఏముంది? పవర్. చెప్పండి బిడ్డ, పవర్ ఉంది, పవర్ ఉంది, అంతే. నా ఇష్టం. ఈయన కూడా ఇదే పని చేశాడు, సరిదిద్దుకోవటానికి ఇష్టపడలేదు. అందుకనే యోహాను తీసుకెళ్ళి లోన పెడితే ఈ మాట, ఇదిగో నేను చేసే తప్పును అంటాడా అని. ఆమె కూడా ఉందిగా కథానాయకురాలు, ఆమె వచ్చి అతను తలబట్టురా మంది. ఏదైనా కోడి తల, మనిషి తల తీసుకొచ్చి ఇక్కడ పెట్టరామంటే హేరోదయ కుమార్తె కోరొద్దు రాజుని. ఆ హేరోదయ కుమార్తె కోరిన కోరిక అది ఇబ్బందిగా ఉన్నప్పటికీ మాట నిలుపుకోవడానికి యోహాను తల తీసుకొచ్చాడు. తెచ్చిన తిప్పలు ఏంటండి? గద్దింపును లక్ష్య పెట్టలేదు, ఎక్కడికి పోదండి. మన పెద్దోళ్ళు అంటారు, తాత దాసింది తల కింద. బైబిల్ చెప్తుంది, బండను దొర్లించు వాని మీదకే అది తిరుగుపడుతుంది, ఎక్కడికి పోదు. చెరపకురా చెడావు. నువ్వంటే ఈ రోజున నీ మాటలు వాళ్ళు పడుతున్నారు, ఒకానొక రోజున నువ్వు పట్టానికే ఉంటావు, ఇక అంటానికి ఉండవు. మనిషి 3 దశలు ఉంటాయి. మొదటి దశ ఏంటంటే ఎప్పుడూ కూడా ఒకళ్ళని అంటమే. ఇక 2వ దశను చూసారా? ఈ 2వ దశ వచ్చిన తర్వాత వీళ్ళు పట్టమే తప్ప అనే పరిస్థితి లేదు. కూర్చో, నీ స్టీరింగ్ వెళ్ళిపోద్ది ఎవరి చేతులకు. మోటార్ ఫీడ్ చెప్తున్నాను, నీ స్టీరింగ్ వెళ్ళిపోద్ది, నీ పరిపాలన వెళ్ళిపోద్ది. ఒకసారి ఒక అమ్మ, అది ఒక ఆయన, ఆ పేరు చెప్పాలే, అయ్యగారు నాకు బతకాలని లేదు అని వచ్చారు. బతకాలనే వాళ్ళకి ప్రార్థన చేస్తాను కానీ పోయే వాళ్ళకి ప్రార్థన ఎందుకండి? గడి చెప్పండి. డాక్టర్ గారు రాత్రి నుంచి తలంతా తిరుగుతుందంటే తల గట్టిగా కట్టేసిన కూర్చోబెడతాడు. నా తలంతా తిరుగుతుందంటే పోతే పోయింది అన్నాడు అనుకోండి, పోయేవాడు నీకెందుకని తొందరగా పోవటానికి 2 మాత్రల్లో ఒక సూదేశాడు అనుకోండి, పరదేశులము ప్రియులారా. సరే, ఆ పెద్ద ఆయన కూర్చోబెట్టి ఆయనలో ఉక్రోషం అంతా, కోపం అంతా పోయిన తర్వాత ఇప్పుడు చెప్పండి అన్నాను. ఇందాక నేను చెప్పింది అదే నాయ్ గారు అన్నా. అదే చెప్పావు, ఇది చెప్పావులే కానీ అసలు విషయం చెప్పు. నాకు బతకాలం లేదు, ఏం చేయమంటారు చెప్పండి. చెరువు బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడంటే దరిద్రం అంతా ఉంది, కానీ ఆ రోజున పక్కన చెరువులో వచ్చి శుభ్రంగా చచ్చిపోయేవాళ్ళు. నిజమేనమ్మా కుమారమ్మ? శుభ్రంగా ఇక్కడే ఉండేవాళ్ళంగా. అందుకని ఆ పోలీసును చూసేవాళ్ళం, ఆ దరిద్రం చూసేవాళ్ళం. అప్పట్లో
మనుషులు చచ్చిపోవడానికి యోగ్యంగా ఉండేది బిడ్డ ఏంటిది? చెరువు. కాబట్టి చెరువు బాగానే ఉంది కదా, ఇదేమో చిన్న, అదేమో మీరు పెద్ద చెరువు దగ్గర ఉంటారు కాబట్టి మీకు అదెందుకులే, ఇది సరిపోద్దులే అన్నాను. అట్లాగే స్టన్ అయిపోయాడు. అట్ట అంటే అయ్యగారు నన్ను దూకేయమంటారా అన్నాడు. దూకిన ఈదగలవుగా, నువ్వు దూకితే ఊరుకుంటావేంటి? నువ్వు దూకిన ఈదగలవు కాబట్టి దూకేసే అన్నాను. ఎట్ట మారాడో కానీ మొత్తానికి పశ్చాత్తాపం వచ్చి, నేను ఆ పని చేస్తే నా దేవుడు ఏమైపోతాడు అయ్యగారు. మరి ఎందుకన్నా అంటూ నీది. ఇప్పుడు చెప్పండి, ఈ లక్ష్య పెట్టాడా నిర్లక్ష్య పెట్టాడా గద్దింపు? చెప్పిన మాట మీరే చచ్చిపోమన్నారుగా, నేనెందుకు బతకాలని అరుసుకుంటూ వెళ్ళి అమాంతంగా దూకుతాడు. కానీ ఆ ఒక్క మాటతో అసలు నేనెందుకు దూకాలి అయ్యగారు? ఎంతోమందిని పైకి లాగే నీ చెరువులో నుంచి. ఏలూరు కాలంలో దిగిన వాళ్ళు, చిన్న చెరువులో దిగిన వాళ్ళు పైకి రారండి. ఏలూరు కాలం ఒకటి, కోడిగుడ్డు కాలవ, జాగ్రత్త, గేదెలను కూడా దింపాకండి. ఇట్లా వెళ్ళిపోద్ది అంతే. అది ఇది కూడా అంతే, ఇది ఒక ఊబి అంతే. ఈ రెండు అంతే పరిస్థితులు. ఆ దెబ్బతో ఆయన మార్పు చెంది చచ్చిపోయేంతవరకు బతికాడు. ఇప్పుడు చెప్పరే, ఎప్పటి వరకు? చచ్చిపోయేంతవరకు బతికాడు, కానీ తన్ను తాను ప్రాణం మాత్రం తీసుకోలేదు. స్తోత్రం. గద్దించినప్పుడు, నీ తప్పును ఎవరైనా ఎత్తి చూపించినప్పుడు నిర్లక్ష్య పెట్టం కాదు, గద్దింపును లక్ష్య పెడితే రేపు అనే మంచి రోజు చూస్తాం. ఒకటి అధికారి చేసినటువంటి నిర్లక్ష్యం, రెండో చూడండి ఒక కొడుకు. ఈరోజు సమాజంలో ఇలాంటి కొడుకు లేకపోలేదు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలు. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. తిమ్నాతుకు వెళ్ళి ఫిలిష్తీయుల కూతుర్లో ఒక అమ్మాయిని చూశాడు. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలో గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా? ఆమేన్. వెళుతున్నావా? ఎందుకు వెళ్ళావు? పద్ధతి, సిద్ధాంతము, సంప్రదాయాన్ని ఆ రోజుల్లోనే బైబిల్లో పాటించారు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరి మధ్య ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒకతిని నా కుమారుడికి చేయను అన్నాడు అబ్రహాం. నా స్వజనుల దగ్గరికి వెళ్ళి, నా బంధు రక్త సంబంధం దగ్గరికి వెళ్ళి బిడ్డను తీసుకురా, కూతుర్ని, పెళ్లి కూతుర్ని పంపించాడు మధ్యవర్తిని. బైబిల్లో పద్ధతులు లేకపోలా, సాంప్రదాయాలు లేకపోలా, సిద్ధాంతాలు లేకపోలా. అవన్నీ ఎతికితే దొరుకుతాయి, తొవితే అందుతాయి. తోకపోతే ఎదకపోతే ఏమి దొరకదు. మనకేమీ లేదు అంటారు. బైబిల్లో ఏం పద్ధతులు లేకుండా ఉన్నాయా? గట్టిగా చెప్తాం. మనం దేవుని బిడ్డలం కదా, మనకేమీ లేదు. వచ్చే దగ్గర ఏమో అన్నీ ఉంటాయి, తీసుకునే దగ్గర అన్నీ. ఒకసారి పెళ్ళి అయితే కూతురుకు పెళ్ళయింది. ఆ కూతురు పెళ్ళి కూడా నేను చేశాను. వీళ్ళు ఏమన్నారు? పెద్దానికి, అయ్యగారు మన దేవుని బిడ్డలంగా మనకు అయిన ఉన్నాయి అంటారా అన్నారు. ఈ ఉన్నాయో లేదు నాకేది మెదలకుండా ఇతరకు వచ్చేసాను మాట్లాడుకున్నాను. వాళ్ళు ఏమడిగారు? సలిమిడి అడిగారంట. సలిమిడి ఎక్కడ పెట్టేవాళ్ళు చెప్పండి అమ్మలు? క్యారీ బ్యాగ్లోనా? మీకు తెలియదు ఏంటి? ఇత్తడి బిందె చెప్పు నాయన. ఎనప బిందె కాదు, మళ్ళీ ఇత్తడి బిందులో ఇట్ట అంటారంట. చాకు తెచ్చి ఇట్ట అంటే అలా వెళ్ళాలంటది. ఇంత ఖాళీ కూడా ఉండటానికి వెళ్ళి దాంట్లో వేయాల్సిన అన్నీ వేసి ఇత్తడి బిందె నిండా సలిమిడి. అది ఈ రాత్రే నిద్ర చేయాలి అక్కడ. తెల్లారి నిద్ర అయిన తర్వాత పట్టు రావాలి. ఒకటి, మేము అందరూ తిన్నామమ్మా, అందుకని మా ఊళ్ళో ఒక 70 కుటుంబాలు ఉంటాయి. గడపలు ఎన్ని? 70 గడపలకి అందరికి ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. మొత్తం లెక్క నా దగ్గర. అయ్యగారు ఎన్ని ఇవ్వాలంటారా? ఇస్తావో లేదో నీ ఓపిక. లేనిపోయింది ఏదైనా చెప్పామా, మా అయ్యగారు వద్దన్నారుగా అంటారు. నిజమైంది. అటు తీసి ఇటు తీసి ఇటే కొడతారు ఆఖరికి. అర్థమైంది కదా? సరే, ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత అబ్బాయి పెళ్ళి అయిందండి. అబ్బాయి పెళ్ళికి ఇంత బాగా లిస్ట్ రాశారు. అమ్మాయి పెళ్ళప్పుడే అంతా కటింగ్ చేశారు. అబ్బాయి పెళ్ళి వచ్చేసరికి చెప్పండి, ఒక్క నవర్స్ తగ్గినా సరే ఒప్పుకో, మా అబ్బాయి ఏలు పెద్దగా. పెళ్ళి ఉంగరం పెట్టే ఏలు ఒకటి ఉంటుందండి. ఉందా? పెళ్ళి ఉంగరం ఏలు ఒకటే.
ఆ ఏలు అబ్బాయికి ఇట్ట ఉండాలి, దాని అలా కాదు, కళ్యాణపు ఉంగరం. ఏ బిడ్డ? కళ్యాణపు ఉంగరం. ఇట్ట వచ్చి అట్ట కనపడాలి, ఇవి కనపడాలి దాంట్లో అంతా. మరి అమ్మాయికి పెట్టేట అప్పుడు అల్లుడికి పెట్టేటప్పుడు సన్నగా వాళ్ళకి తడపలా చేసి ఇంత రాయి దాని మీద పడేసి ఇది మా సోహతే అన్నారు. తెచ్చుకునే దగ్గరేమో గొప్పవాళ్ళు, ఇచ్చుకునే దగ్గర పేదవాళ్ళు. విశ్వాస జీవితంలో జరిగేటువంటి నిర్లక్ష్యం ఇది. అవునా కాదా? మీ ఎందుకు చెప్తారు? వచ్చే దగ్గర పట్టుకోవాలి కదా ఈ గారు, పట్టుకోండి. చెరువులో దిగండి, వాలగలు దొరుకుతాయి, పట్టుకోండి, ఏం పోయింది. ఇదన్నమాట. దేవుని పిల్లలుగా మనం పద్ధతులు లేని వాళ్ళం కాదు. బైబిల్లో పద్ధతులు లేదనే మాట వద్దు. కుటుంబానికి ఉన్నాయి, వివాహానికి ఉన్నాయి, ప్రతిదానికి కూడా పద్ధతులు ఉన్నాయి. చెప్పాను కదా, వెతికితే దొరుకుతాయి, తూపితే అందుతాయి. అది వెతక్కపోతే నీ దారిన వెళ్ళిపోతావు అంతే. ఇతను ఏమన్నారు, అక్కడ ఒక అమ్మాయిని చూశాను, అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి. చూసాడు కానీ, రోడ్డు మీద ఇష్టపడ్డాడు కానీ అతను స్వతహాగా చెడ్డ పని చేయలేదు. ఎవరో సంసోన్ తన ఒపీనియన్ తీసుకొచ్చి పేరెంట్స్ దగ్గర చెప్పాడు. అమ్మరు మీరందరూ అలా చేయండి, ఓకే స్తోత్రం. పేరెంట్స్ దగ్గర చెప్పాడు, తల్లిదండ్రుల దగ్గర చెప్తే అక్కడ వరకు బాగానే ఉంది, అక్కడ వరకు లైన్లోనే ఉన్నాడు. ఏరా, మనలో ఒక అమ్మాయి లేదనుకున్నావా, మన బంధువులు లేరనుకున్నావా, వాళ్ళు మన సాంప్రదాయానికి వ్యతిరేకులరా, అక్కడి నుంచి అమ్మాయిని చేసుకుంటావా, తెచ్చుకుంటావా, పడుద్దాయి అంటే పట్టిన పొట్టి విడవకుండా అదంతా నాకు అనవసరం, ఆ అమ్మాయే నాకు కావాలన్నాడు. ఇష్టపడటం తప్పు కాదు, కోరుకోవటం తప్పు కాదు. నీ కోరిక ఎలాగుంది పెద్దల అనుభవంతో చెప్తారు. ఆ అనుభవంతో చెప్పినటువంటి మాట గద్దింపుగా నిర్లక్ష్యం చేయకుండా లక్ష్య పెడితే మన జీవితాలు ఎలాగుంటాయి అనేది ఒక కొడుగ్గా సంసోను గ్రహించలేకపోయాడు. తల్లిదండ్రులు అతను తప్ప ఇంకెవ్వరు వాళ్ళకి పిల్లలు లేరు. లేక పుట్టినవాడు మనోహ దంపతులకి దైవ దర్శనం ద్వారా పుట్టాడు, దేవుని వాగ్దానం ద్వారా పుట్టాడు, దైవాత్మతో నింపబడ్డాడు. బ్రతుకు దినములన్నీ నాజీరి చేయబడ్డవాడు పెళ్లి చేసుకోకూడదు, ద్రాక్షారసం ముట్టకూడదు, మద్యం ముట్టకూడదు, తల మీదకి క్షౌరపు కత్తి రాకూడదు, నాజీరు చేయబడ్డవాడు. నన్స్ అంటారు చూసారా, అసలైన నన్స్ ఎవరంటే బైబిల్లో గట్టి చెప్పండి, సంసోన్. అదే స్థాయిలో ఉన్న వ్యక్తి తన స్థితిని మర్చిపోయి, తన స్థాయిని మర్చిపోయి తల్లిదండ్రుల దగ్గర యుద్ధం చేస్తాడు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే మీరెంత అని వెళ్ళిపోయాడు. తీరా వెళ్ళి సాధించింది ఏంటండి, అక్కడేదో ప్రశ్నలు వేసాడు, చిక్కు ప్రశ్నలు వేసాడు. వాటిని జయించి వెళ్ళేసరికి ఇతను ఇష్టపడినటువంటి అమ్మాయి ఇంకొకరి దగ్గర కూర్చుంది వెళ్ళి. అదేంటి అమ్మాయి నా భార్యగా అంటే వాళ్ళు అంటారు, పెద్దదాన్ని ఇంట్లో ఉంచుకుని చిన్నదాన్ని ఇవ్వటం మా సాంప్రదాయం కాదు. అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఫిలిస్తీయులు వాళ్ళు సాంప్రదాయం పాటించాడు కానీ దేవుని సన్నిధిలో నడుస్తూ వాగ్దానాన్ని పొందిన సంసోను సాంప్రదాయాన్ని పాటించలేదు. తనదనుకున్న భార్య చేయి దాటిపోయింది, వేరే వాడికి పెళ్ళి అయిపోయింది. ఇక అంతే, ఇతరుల ఉక్రోషం, కోపం పెరిగిపోయింది. నాకు ఇవ్వరా, ఆ అమ్మాయి నా భార్య కదా అని 300 నక్కలను పట్టుకున్నాడు. ఎట్ట దొరికినయో కానీ 800 ఒకదానికి ఒకటి ముడేసి ఏం పెట్టాడో గట్టిగా. అంటే మనిషి అనుకున్నది జరగకపోతే మనిషి ఎంతవరకైనా వెళ్ళిపోతాడు అనేది బైబిల్లోనే కనపడుతుంది. తల్లిదండ్రుల మాట నిర్లక్ష్యం చేశాడు. ఇక చివరిగా చెబితే సంసోను జీవితంలోకి బిగినైనటువంటి వాళ్ళు ఎంతమంది స్త్రీలు ఒకసారి గోక్కోండి. చివరిలో ఎవరి చేతిలో పడ్డాడో, దెలీలా గోడ్ భలే చెప్పారు. పని ఆఖరి అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఈ రెండోదో మూడోదో, ఈ మూడో అమ్మాయి అయినా సంసోనుకి భార్య అయిందా? వెంటనే పట్టేశారు అక్కడ. ఇదిగో అతని దగ్గర మాకు అప్పగిస్తే ఇదిగో మూట అన్నారు. 30 రోకుల మూట కోసం, ఆ మూట కోసం సంసోను దగ్గర కూర్చోబెట్టి, అసలు నీ బలం ఎక్కడుందండి? ఇష్టమైన వాళ్ళు ఏం చెప్పినా వింటారండి. ఆ రహస్యాలన్నీ అక్కడే బయటపడతాయి, ఇంకెందుకులే అంతే, ఇంకెక్కడా చెప్పరు. అవి అడుగుతూ ఉంటే చక్కగా పోస గుచ్చినట్టుగా చెప్పాడు. అంతే. ఇట్లా జోకొడితే ఆ వయసులో నిద్రపోవటం ఏంటండి అక్కడ అసలుకి?
ఇదంతా వినాశకాలం, పోయే కాలం. ఏ కాలం? నిర్లక్ష్యం చేస్తే, గద్దింపు లక్ష్య పెట్టకపోతే, నీ తల్లిదండ్రులను గణపరచకపోతే, నీ తల్లిదండ్రులను మాటకి విలువ ఇవ్వకపోతే నువ్వు ఎక్కడైనా నిద్రపోతావంతే, ఎక్కడైనా చేతిలో పడిపోతావంతే. రాజులను ప్రవర్తలు గద్దించారు, అధికారులు గద్దించారు, గద్దించిన వారిని హింసించడానికి చూశారు తప్ప సరిచేసుకోవడానికి చూడలేదు. దేవుని సంఘంగా, దేవుని పిల్లలుగా మనం అందరం, మీరందరూ కూడా సరిచేసుకునేటువంటి వారిగా ఉండాలి. అధికారిని గద్దిస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తలదించేశాడు. ఆఖరికి సాధించింది ఏముందండి? ఆ తర్వాత వారి ప్రభుత్వమే భ్రష్టమైపోయింది, అధికారాలే కోల్పోయారు. ఎన్నో పరిస్థితులు చరిత్రలో చూస్తే వారు పడిన బాధలు అంతా ఇంత కాదు. సంసోను తల్లిదండ్రుల మాటలు నిర్లక్ష్య పెట్టడం ద్వారా ఆయన ఏం సాధించాడు? ఆఖరికి ఏ కళ్ళతో తల్లిని చూశాడో, ఏ కళ్ళతో ప్రియురాలను చూశాడో ఆ కళ్ళే లేకుండా పోయినాయి. ఆఖరికి 3,000 మంది చచ్చిపోయారు. ఆ 3,000 మందిలో ఇతను ఒకడయ్యాడు. గుడికి ఆధారంగా ఉన్న స్తంభాన్ని కట్టేస్తే ఆ స్తంభాన్ని ఒక లాగు లాగాడు, అంతే, గుడి కప్పు మొత్తం మీద పడింది. 1,000 మంది ప్రజల్లో ఇతను కూడా సమాధికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడి సరిపోయాడు. సాధించింది ఏముంది? గద్దింపును లక్ష్య పెట్టకపోతే జీవితంలో సాధించేది ఏదీ లేదు. తల్లిదండ్రులకు అవిధేయులు. వాక్యంలో చూడండి, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. 2 తిమోతి అదేనా 4:2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, ఖండించుము, గద్దించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించుము, గద్దించుము ఉందా లేదా? ఖండించు, గద్దించు. ఇప్పుడు 3వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు. ఏం ప్రియులు? స్వార్థప్రియులు. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు. అక్కడ ఆగుదాం. అహంకారులు, దూషకులు ఎన్ని కామన్గా జరిగే విషయాలు. కానీ ఇక్కడ చాలా పిడుగు లాంటి వార్త ఒకటి ఉంది, చదువునానది. తల్లిదండ్రులకు అవిధేయులు. ఎవరో ఇప్పుడు చెప్పండి. తల్లిదండ్రులకు అవిధేయులు. విధేయులు కాదు, గద్దింపు లక్ష్య పెట్టేవాడు కాదు. వాడు కోరుకున్న కాలేజీలోనే చేర్చాలి. ఆడపిల్ల కూడా తక్కువేం కాదు, మనవాళ్ళు మంచివాళ్ళే, కానీ దేవుని దయ వల్ల అదిగో నాకు ఆ కాలేజీ కావాలి. తండ్రి అన్నాడంట, అమ్మా సుంటల కాలేజీకి వెళ్తావా, బుడతల కాలేజీకి వెళ్తావా అని అడిగాడంట నాన్న. హలో, మీకు అర్థమైతే స్తోత్రం, లేకపోతే లేదు. ఏ కాలేజీ? సుంటల కాలేజీకి వెళ్తావా? గవర్నర్ విజయ ట్యాక్స్ దగ్గర సుంటల కాలేజీ ఉంది ఒకటి, పేరు చెప్పలేం. తర్వాత ఏంటి? ఇంకో కాలేజీ ఏంటి? బుడతల కాలేజీ. బుడతల కాలేజీ అర్థం ఏంటంటే కో ఎడ్యుకేషన్. కో ఎడ్యుకేషన్కి వెళితే లైన్ క్లియర్ అవుతుంది. ఈ సుంటల కాలేజీకి వెళ్తే ఏముంది? అక్కాయి చెల్లి అంతే. ఇది ఎట్లా అనుకుంటే, తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆడపిల్లల్ని ఆడపిల్ల కాలేజీలో, మగపిల్లల కాలేజీలో వేయాలని చూస్తారు. కానీ కొన్ని డిపార్ట్మెంట్లకి, కొన్ని కోర్సులకి కో ఎడ్యుకేషనే ఉంటుంది ఎక్కువ. ఇంజనీరింగ్ అనుకోండి, కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాటికి ప్రత్యేకంగా ఆడపిల్లకి ఇదే ఉండదు. స్టెల్లాలో డిగ్రీ కాబట్టి ఆడపిల్లలు మాత్రమే అన్నారు, అంతేనా? అంతే. ఇంకా ఏదైనా టెక్నికల్ కోర్సులుగా ఆటికి వీటికి వెళ్ళాలంటే కో ఎడ్యుకేషన్ తప్పనిసరి. జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళినా సరే, బైబిల్లో కూడా ఆదికాండంలో ఒక ఆమె విహారానికి వెళ్ళింది, ఒకసారి చెప్పాను. ఆ ఊళ్ళని చూద్దామని విహారయాత్రకి వెళ్ళిందండి టూరిస్ట్గా. అక్కడ ఎవరో ఒక అబ్బాయి చూశాడు, ఈ అమ్మాయి మన అమ్మాయి కదే, ఏ ఊరంటో అర్థమైపోద్ది. మీకు తమిళనాడు వాళ్ళు ఇక్కడికి ఎవరిని వస్తే వాళ్ళు మద్రాసు వాళ్ళని తెలిసిపోద్ది. లేదు కేరళ వాళ్ళు వచ్చారనుకోండి, కేరళ ముఖం తెలిసిపోద్ది. ఎవరితోనూ కలవని వాళ్ళు ఎవరంటే తెలుగు వాళ్ళే, అంతే. తెలుగు వాళ్ళ ముఖం తెలిసిపోద్దండి, అంతే. నేను తిరిగాను.
ఆ ప్రాంతాల్లో ఉన్నాను కాబట్టి నాకు వాళ్ళ ముఖాలు నాకు తెలుసు అంతే. ఇలా నువ్వు ఎక్కడున్నా ఏదైనా బైబిల్లో ఒక ఆమె అట్లాగే వెళ్తే ఒక అబ్బాయి ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఇప్పుడంటే వచ్చిందిలేండి ఐ లవ్ గీ లవ్ పొయ్యిలేవు అని. ఆ రోజుల్లో అట్లా ఉండేది కాదు. మాటలు ఉండవు, చేతలే. బైబిల్ ఏమున్నాయినా మాటలు ఉండవు, చేతలే. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఏదో చేసి పాడు చేశాడు. ఈ అమ్మాయి ఏడుస్తా ఏడుస్తా ఇంటికి వచ్చింది. బైబిల్లో ఉన్న చరిత్ర అది జరిగింది. అన్నలు చూశారు, విన్నారు. ఏం జరిగింది చెల్లి అంటే ఈ బోరున ఏడవటమే కానీ మాట లేదు. అర్థమైపోయింది ఎక్కడికి వెళ్ళింది, ఏ ఊరి విహారానికి వెళ్ళింది, అసలు ఒంటరిగా ఎందుకు వెళ్ళింది ఏంటని పట్టుకుని ఈ అమ్మాయిని కొట్టకుండా ఆ ఊరి మీదకి వెళ్ళి ఊరు మొత్తం తగలబెట్టారు. బైబిల్లో ఉందా లేదా? గట్టిగా చెప్పండి. మీరందరూ బాగా చదవాలి అవన్నీ. వాళ్ళందరినీ కొట్టేసి తగలబెట్టేసి వాళ్ళందరినీ తీసుకొచ్చేసి మొత్తాన్ని నరికి చంపేశారు. ఆ దెబ్బతో ఫినెహాసు సంఖ్యాకాండంలో సమాజాన్ని బాగు చేశాడు. తర్వాత ప్రతి ఒక్కడు భయపడ్డాడు. దేవుని శిక్ష వచ్చిన తర్వాత అననీయ సఫీరా కాలంలో సంఘమునకు మిగుల భయం కలిగింది. గద్దింపు ఉంటే దానిలో రియాక్షన్ ఉంటే మనిషి తప్పు చేయటానికి భయపడతారు. ఇక అమ్మో ఇంకేమైపోతాం, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. తల్లిదండ్రులకు అవిధేయులను కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు. ఏ రహితులు? అనురాగం అంటే ఏంటి? అరే మా అమ్మరా, మా చెల్లెలరా, మా అక్కరా అనేటువంటి ప్రేమ అనురాగం. ఇక ఏమీ లేదు, తన లేదు మన లేదు, ఎవరికి వారే అన్నట్టుగా అయిపోయింది. ఈనాడు సమాజం అలా ఉంది. పిల్లలారా, మగపిల్లలారా, ఆడపిల్లలారా, పెళ్ళైన వాళ్ళు అవన వాళ్ళు కూడా లోబడే స్థాయి రావాలి. ఆమె లక్ష్య పెట్టలేదు సంసోన్. నువ్వు చేసే పని తప్పురా అంటే ఒప్పుకోలేదు. నేను చేసేదే కరెక్ట్ అన్నాడు. ఆఖరికి తల్లిదండ్రులను చూసే కళ్ళు కూడా లేకుండా పోయాడు. సామెతల్లో ఒక మాట ఉంది, తన తండ్రినైనా తల్లినైనా దూషించి వారి కళ్ళు. ఊళ్ళో కాకులు పనికిరా వాటికి. మరి ఏ కాకులు? 6 రకాల కాకులు ఉంటాయి. ఒక కాకు అయితే 2000 నుంచి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. దాన్ని జేవుడు కాకి అంటారు. ఈ కాకి అది తొందరగా కనపడదు. తుఫాను వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడే కిందకు వస్తుంది. అంత ఎత్తులో కట్టుకుంటుంది. దాన్ని పక్షిరాజు అని కూడా అంటారు, ఇంకో భాషలో ఇంకొక దాన్ని. ఈ రీతిగా తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రుల మాటను నిర్లక్ష్య పెట్టేటువంటి వారు. సామెతల 1వ అధ్యాయంలో కూడా ఉంది, నా బోధకుల మాట నేను ఎలా తృణీకరించి తినని ఏడుస్తాడు. తర్వాత వారు చెప్పినప్పుడు నేను వినకపోయానే. మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు. దాన్ని ఎవరైతే లక్ష్య పెడతారో, నేను చేసిన తప్పుని సరి చేసుకుంటారో మరొక అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చేసిన తప్పే చేసుకుంటూ వెళ్ళిపోతే, ఒక తప్పు చేస్తే దానికి అప్పటానికి 4 తప్పులు చేయాలి. ఆ 4 తప్పులు చేస్తే 10 తప్పులు చేయాలి. అర్థమైందా? ఒకసారి ఒక అబ్బాయిని నాన్నగారు బాగా కొడుతున్నారు. గుంటూరులో ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని బెల్ట్ పెట్టి విపరీతంగా కొడుతున్నారు. 84 సంవత్సరంలో నేను అక్కడ వాక్యం చెప్పడానికి వెళితే ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా బిక్కుబిక్కుమంటే వణికిపోతున్నారు ఆ ఇంట్లో. నేను ఆ అమ్మాయిని పిలిచాను. ఇప్పుడు బందర్లో పెద్ద పాస్టర్ గారు ఆమె. ఆ రోజు సండే స్కూలు స్టూడెంట్ అయింది. ఇప్పుడు కృష్ణా జిల్లాలో పెద్ద పాస్టర్ గారి భార్య అయింది. ఎందుకో తెలుసా? ఆ రోజున బెల్ట్ దెబ్బలో ఈ రోజున జీవితాన్ని మలిచినయి. స్తోత్రం. నేను అడిగాను అయ్యగారిని, ఎందుకయ్యా అంత కొట్టారంటాను అడిగాను. సన్నిహితం గనక. బెత్తం వాడిన వాడు విరోధని మీకు తెలియదా అన్నాడు. మీరు బెత్తం వాడలేదుగా, బెల్ట్ వాడారుగా అన్న. ఏదైనా అంతే, ఏదైనా అదేమో తగులుద్ది, ఇదేం చెల్లుమంటుంది. ఎందుకు కొట్టారు అని అంటే, వీడు స్కూల్కి వెళ్ళాడు, 5 గంటలకి స్కూల్ వదిలిపెడతారు, 7 గంటల వరకు ఇంటికి రాలా. ఆ పిల్ల ఉంది, ఆ పిల్లకి స్కూల్ వదిలేరు. స్కూల్ అంటే పెద్ద పిల్ల,
స్కూల్ వదిలారు, కానీ స్కూల్ వదిలిన తర్వాత గంట తర్వాత ఇంటికి వచ్చింది. ఒక పేరెంట్గా, ఒక దైవజనుడిగా, ఇతరులకు చెప్పేవాడుగా, బలిపీఠం మీద నిలబడేవాడుగా, నా పిల్లల్ని దారిలో పెట్టకపోతే నా బతుకు ఎందుకు అన్నారు. ఒకటే మాట ఆయన, అర్థమైందో? ఒకటే మాట. ఆ దెబ్బతో పిల్లల ప్రయోజకులయ్యారు. 2 అబ్బాయిలు బాగా వయసు వచ్చిన తర్వాత వివాహాలు అయిన తర్వాత కొన్నాళ్ళకి జబ్బు చేసి చచ్చిపోయారు. మరొకళ్ళైతే అతడు బాగా తొంటరిగా ఉండేవాడు, నాకు తెలుసు బాగా. అతను ఆస్ట్రేలియాలో వెళ్ళి ఆస్ట్రేలియాలో ఒక మిషనరీ దగ్గర దేవుని సేవకులకు నేర్చుకు తరబేతి పొంది ఆయన భారతదేశంలో 5 రాష్ట్రాలకి మిషనరీగా పనిచేస్తున్నాడు ప్రజెంట్లీ. ఒకసారి బీసెంట్ రోడ్లో నన్ను చూశాడు, నేను గుర్తుపట్ల. ఇక అంతా ఆస్ట్రేలియా దిగిపోయింది బట్టలు. ఆస్ట్రేలియా బట్టలు మోకాళ్ళ పైకి వేస్తారు కదా, మీరు కదలే, మోకాళ్ళ పైకేసి ఉన్నాడు. అది ఏదో అటు 4 జేబులు ఇటు 4 జేబులు ఉన్నాయి దానికి. ఆ జేబుల్లో ఏంటి ఇటు తీశాడు, ఏంటి పెడుతున్నాడు. నన్ను చూసి హలో సార్ హౌ ఆర్ యూ అంటున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఎట్టున్నారు అనేవాడు, అక్కడికి వెళ్ళినంత ఏం పడిగింది, హౌ ఆర్ యూ వచ్చింది. ఈయన ఎవర్రా బాబు అనుకున్నాడు. చూస్తే నేను గుర్తుపట్టలేకపోతున్నా. మీరు అంటున్నా, నేను ఐఎమ్ సో అన్నాడు. ఓకే మీరా, ఏమంతా మారిపోయేసరికి ఏంటంటే ఐఎమ్ ఆస్ట్రేలియా, ఫ్రమ్ ఆస్ట్రేలియా అన్నాడు. ఊరి పొందబడా, ఇక్కడ ఎట్టబడేవరా, మురుగుంట్లో చేపలాగా కొట్టుకున్నాడు నువ్వు, నాకు తెలీదా. ఐఎమ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. నువ్వు కదలే బిడ్డ, ఐఎమ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అంటే అక్కడి నుంచి వచ్చి అక్కడే ఉంటావా ఏంట్రా బాబు అంటే. మొత్తానికి దేవుని దయ వల్ల, ఎవరి దయ వల్ల కానీ అక్కడే తెల్లమ్మాయిని కట్టుకున్నాడు. ఈ నాన్నగారికి ఫోన్ చేశాడు, ఈ తెల్లమ్మాయి నన్ను ఇష్టపడింది నాన్నగారు, చేసుకోమంటారా అన్నాడు. ఈ నాన్నగారు ఏం చేశారంటే, నువ్వు నల్లగా ఉంటావు కదరా మరి ఇష్టపడిందా అన్నాడంట. అనేసరికి ఇష్టపడింది, ఇద్దరం ఓకే మరి పేరెంట్స్ అన్నాడు. పేరెంట్స్ కూడా ఓకే అయితే ఇక్కడ ఓకే అన్నాడు. ఒక 2 నెలల తర్వాత మేమిద్దరు బతికే ఉన్నాం కదరా, ఓకే ఇక్కడ చేద్దాం రమ్మంటే ఆ అమ్మాయిని పేరెంట్స్ని తీసుకొచ్చి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో పెళ్ళి ఏర్పాటు చేశారు గాంధీనగర్లో. నాకు కార్డు పంపించారు, అబ్బాయికి పెళ్ళి రండి అన్నారు. ఏ అబ్బాయికి అండి అన్న, మొన్నరుగా 4 సార్లు లేవు. ఏ అబ్బాయికంటే చిన్నోడికి మురిగ్గొడ్లో బురదగుంటలో మట్టగుడిసెలాగా తిరిగేటువంటి వాడు ప్రయోజకుడయ్యాడు. ఎందుకు అయ్యాడో తెలుసా? ఏ దెబ్బలో? బెల్ట్ దెబ్బ. గద్దింపును లక్ష్య పెట్టాడు. నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ తోటి వాళ్ళు, పెద్దలు ఇది మంచిది కాదు అని అంటే దాన్ని ఆలోచించి అర్థం చేసుకోండి. తొందరపడొద్దు. మీకు మంచి భవిష్యత్తు ఉందే. మీ పక్క వాళ్ళు చెప్పండి అవును కదా అని. పిల్లలు మీకు మంచి భవిష్యత్తు ఉంది, అవునుందని చెప్పండి. మరి ఈ భవిష్యత్తు పెరగాలంటే ఏం చేయాలి? లక్ష్యమా నిర్లక్ష్యమా? ఎవరు నిర్లక్ష్యం చేశారు? అధికారి. 2 కుమారుడు. చెప్పండి కుమారుడు. ఎలా చేస్తున్నారో మరొక్క మాట చివరిగా మీకా గ్రంథంలో 7వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతాం. భక్తుడు దేశంలో లేకపోయేను. ఎవరు లేరు? భక్తుడు. భక్తుడు దేశంలో లేడు. జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ఏ హాని? ప్రాణహాని చేయుటకే పొంచియుండు వారు. ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. ఎవరి కోసం? సహోదరుని సహోదరుడు కొరకు వలలను ఒగ్గుతున్నాడు. భక్తుడు దేశంలో ఎన్ని తర్వాత చదువుకోండి. ఇప్పుడు 6, 7 వచ్చినారు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. ఎవరో? కుమారుడు. కొడుకు. అబ్బాయి అది కాదురా ఇది కాదురా. మన పేరెంట్స్ చాలా వరకు ఇప్పుడు కాదు, కొద్ది సంవత్సరాల క్రితం అందరూ ఏలుబుద్రోళ్ళే. ఎవరు? మన పేరెంట్స్, మన తల్లిదండ్రులు ఏదో దేవుని దయ వల్ల బతికి బట్టగట్టారు, తల్లిదండ్రుల మాట విన్నారు. ఇదిగో ఈ అబ్బాయి నీ భర్త అంటే ఆ అబ్బాయినే చేసుకున్నారు, ఇదిగో ఈ అమ్మాయి నీ భార్య అంటే ఆ అమ్మాయినే చేసుకున్నారు. అది పిచ్చి రోజులు. ఏ రోజులు? గట్టిగా చెప్పండి. ఏలుముద్ర రోజులు. మరి ఇవాళ ఏంటి? అంతా చెక్కు సంతకాల రోజులు. ఏ చెక్కు రోజు? మామూలు సంతకం కాదు బిడ్డ. గెస్టెడ్ ఆఫీసులు పెట్టే సంతకం ఆయనకే అర్థం అవుద్ది. నిజమే చెప్పానా? ఎవరికి అర్థం కాదు.
ఏయ్ నువ్వు ఊరుకో, నీకు చదువు లేదు ఏమో లేదు, నీకేం తెలుసు అన్నాడు ఒక కొడుకు అమ్మను పట్టుకుని. ఏరా, ఈ ఏలుముద్రమ్మే పిడకలమ్మి నిన్ను చదివిస్తే ఈరోజు నన్ను అంటున్నావంటరా కొడుక అంటే, ఏయ్ ముసలే ఎసిలి ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీకు ముద్దలో పెట్టి పాలు పట్టి 1 చేస్తే చేసి 2 చేస్తే చేసి అన్నీ చేసి చక్కగా పువ్వద్ది ఏమద్ది పువ్వద్ది చక్కగా మంచి జుబ్బాలేసి ఉయ్యాల్లో పడుకోబెట్టి అనండమ్మా అలా 4 కట్టడి తిప్పి జోలపాట పాడి నిన్నింతటి వాడిని చేస్తే అమ్మ ఏమైంది? ఈ ముసలే. ఒకసారి ఒక ఇంటికి వెళ్తే నిన్ను చూడలేదు ఆ పిల్ల, వాళ్ళ అమ్మను అంటుంది, ఈ ముసలే కూర్చో అంటుంది. మందిరంలోకి వచ్చినప్పుడు ఎంత భక్తిగా ఉంటుందో తెలుసా? వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ సూర్యు దగ్గర నుంచున్నాను. అప్పుడు సూర్యులు లేండి, ఇప్పుడు అన్ని మెట్లిళ్ళు వచ్చినాయి కదా, అప్పుడు సూర్యుళ్ళే. ఆ సూర్యు దగ్గర నుంచున్నాను, నేనే సిగ్నల్ ఇవ్వాలి వాళ్ళకి, మెదలకుండా నుంచున్నా. ఈ ముసలే జాగ్రత్త, తాట తీస్తా అంటుంది. అనేసరికి ఊరినైనా ఈ పిల్ల ఇంటి నిజంగా తీసేటట్టుంది అనుకుని అన్నాను. అదే సిగ్నల్ అనేసరికి మరి ఇక చూసి దవ్వుక్కున బయటకు వచ్చి, నాన్నగారు 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 హై బీపీ వచ్చింది అంటుంది. ఎప్పుడు వచ్చారయ్యా అన్నారు. నువ్వు బిగినింగ్లో ఉన్నప్పుడు వచ్చారులే. ఎప్పుడు? బిగినింగ్. ఆ దెబ్బతో ఆ పిల్లకి మారు మనసు వచ్చింది. స్తోత్రం. ఇష్టం వచ్చినట్టుగా తిట్టేది, ఆ అమ్మాయికి మారు మనసు వచ్చి తను తాను దిద్దుకుంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవాళ్ళు. ఈ గ్రంథంలోని చూడండి ఏముంది ఇక్కడ, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని. కుమార్తె ఎవరి మీదకి? తల్లి మీదికిని. కుమార్తెకి తల్లికి ఉన్నటువంటి అవినావ సంబంధం చాలా గొప్పది. తనలో ఏమన్నా కూతుర్లో ఉన్న పర్సనల్స్ అన్నీ ఎవరికి చెప్పుద్ది? గట్టి చెప్పరే, అమ్మకి చెప్పుద్ది. అందుకని వీళ్ళిద్దరి మధ్య స్నేహము సంబంధం బాగా పెరుగుద్ది. ఎంత పెరిగినా కూతురంట తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు. అయ్యో, ఎవరి మీదకి? కోడలో కూర్చో, నేను తెచ్చా కూర్చో. పెళ్ళైన 4 సంవత్సరాల వరకు బ్రహ్మాండం. మాది ఉమ్మడి కుటుంబమే. నేను సేవకు వచ్చేంత వరకు, సాధ్యమైనంత వరకు ఆ 1-2 సంవత్సరాల ముందే తప్ప ఉమ్మడి కుటుంబమే. వంట చేస్తే ఇంతలా కొండకు పెట్టేవాళ్ళండి. ఆ రోజులు గ్యాస్ పొయ్యిలా పోడా కట్టెలు తెచ్చేవాళ్ళు, పెడితే ఇంత కొండకు ఉండేవాళ్ళు. రండిరా అంటే పిల్లలందరూ ఈ సైజు మొత్తం వచ్చి కూర్చునేవాళ్ళు. మేనళ్ళు కానివ్వండి, మేనగోళ్ళు కానివ్వండి, ఇక అందరూ అన్నయ్య పిల్లలు కానివ్వండి, అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు. ఒక పూట భోజనం అయిందంటే ఒక బంతి లేచినట్టు, ఒక బంతి లేచినట్టు. చక్రం ఎవరికి ఇవ్వలేదండి మా అమ్మగారు. ఇంట్లో నూనె అయిపోయింది అనుకోండి, కొట్టుకాడికి వెళ్తే తెమ్మనేవాళ్ళు కాదు నన్ను. అప్పుడు నేను చిన్నవాడుగా ఉండేవాడు, పెళ్ళి అవ్వలేదు కదా. ఈమె అప్పటికప్పుడే అనుకుని అది మంచి నూనె, సన్ఫ్లవర్ గిన్నెఫ్లవర్ వాడేవాళ్ళు కాదు, మంచి నూనె కోసం 1 టౌన్ గానగ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి గానగ దగ్గర పట్టించినటువంటి మంచి నూనె తెచ్చేవాళ్ళు. ఇక ప్రార్థనకు వచ్చేటప్పుడు కోడళ్ళు ఉండేవాళ్ళకి వీళ్ళు వచ్చి, అత్తయ్య గారు ఈరోజు కానుక డబ్బులు లేవండి అంటే, అక్కడ పెట్టాను తీసుకోండి, ఇద్దరికి అదే అనేవాళ్ళు వీళ్ళు. అప్పుడు ఆ ఇద్దరు అదే తీసుకుని వీళ్ళు మెదలకుండా ప్రార్థనకి వెళ్ళిపోయేవాళ్ళు. అత్తయ్య గారు మా అమ్మ దగ్గరికి వెళ్ళి రావాలండి, ఇంకొక చెప్పండి, మా అమ్మకి బాగాలేదు, వెళ్ళి రావాలండి. ఎప్పుడు వస్తావు? ఎల్లుండి వచ్చేస్తాను. వెళ్ళు. చక్రం అండి, స్టీరింగు అంతే. ఇక కొన్నాళ్ళు అయిన తర్వాత, ఈ పెద్ద అయిపోయిన తర్వాత ఒక రోజు నేను వెళితే ఆ బాధ నేను మర్చిపోలేను. ఎవరబ్బాయి నువ్వు అని అడిగారు మా అమ్మ. నా కళ్ళమటి నీళ్ళు వచ్చి తట్టుకోలేకపోయాను. అమ్మ నేనమ్మా అంటే, అబ్బాయి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అంటున్నారు. మైగ్రేన్ ప్రభావం
డోలోఫర్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. అది ఎక్కువగా మైగ్రేన్ ఉంటే తలనొప్పుకున్న వాళ్ళు ఈ డోలోఫర్ ట్యాబ్లెట్ వాడతారు. ఈ ట్యాబ్లెట్ అధికంగా అయిపోయింది, ఆఖరికి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది పాపం. అప్పుడు వరకు స్టీరింగ్ ఆమె చేతిలో ఉంది, నాకేం కొదువలేదు. మా అమ్మ చేతిలో ఉన్నంతకాలం నేను ముద్దు బిడ్డనే. ఏది కావాలమ్మా, నేను సేవకి వెళ్తున్నా, డబ్బులు కావాలమ్మా, ఎవరికి ఇవ్వకపోయినా నాకు ఇచ్చేది. చూసారా, మీ అత్తగారిని కానీ మీ మామగారిని కానీ పెద్దలు తల నెరుపు వృద్ధులకు సౌందర్యం, ఆ కుటుంబానికి అలంకారం. నిర్లక్ష్యం చేయొద్దు. ఎవ్వరో పొన్నెత్తి మాట లోన ఏదున్నా అని చెప్పిందే వేదవాక్ అంతే. అందరూ అన్నయ్యలు కూడా ఎవరైనా తెచ్చి అమ్మా ఇదిగో జీతం, ఇదిగో అమ్మా, ఇటో ఇదిగోమ్మా 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 అంతే. మళ్ళీ పాడు చేసే మనిషి కాదు, ఎట్ట పాడు చేస్తే. కానీ ఏది కావాలన్నా ఆమె చేతి మీదుగానే రావాలి. చీరలు కొనుక్కోవాలండి, మూటబ్బాయి ఇచ్చాడా, దింపండి ఈసారి చూద్దాం, ఆమెకు నచ్చిందే తీసుకోవాలి. ఆ రోజులు దేవుని దైవలు ఒకసారి ఇటానండి ఆమె, అది ఆ రోజులు మరలా రావాలి. అమ్మ చెప్పడే, మీ అత్తగారిని ఎంతమంది ఛార్జీలకు అడుగుతారు ఇవాళ? అమ్మో ఏం సాల్టు, ఒకటి చెప్పండి, ఇన్సాల్ట్. జాగ్రత్త. ప్రధానత్వం కోరుకోమని నేను అన్నాం, వద్దని నేను అన్నాం. కుటుంబాల్లో వ్యతిరేకతలో ఒకరంటే ఒకరు పడని పరిస్థితులు ఈ రోజున సమాజంలో నడుస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఏది రాయబడిందో అదే జరుగుతుంది. ఆఖరిగా చెప్పే మాట నిర్లక్ష్యం. ఎవరెవరు నిర్లక్ష్యం చేస్తున్నారు? కుమారుడు తండ్రిని, కుమార్తె తల్లిని, కోడలు అత్తని, ఆఖరికి ఎవరింటి వారు వారికే విరోధులగుదురు. ఎవరింటి వారు వారికి విరోధులు. ఈ విరోధత్వం ఎందుకు వస్తుంది? వీళ్ళు లక్ష్య పెట్టారా, నిర్లక్ష్య పెట్టారా? ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి దేవునికి దూరం కావద్దు. అత్తాకోళ్ళ మధ్య గొడవ వస్తే అత్తగారేం కాలవేతల చర్చి, కోడలు గారేం కాలవాతల చర్చి. గుణదుల సంగతి చెప్తున్నా. ఇదేంటమ్మా అంటే, నువ్వు కూర్చున్న దగ్గర నేను కూర్చోను, నువ్వు వెళ్ళే మందిరానికి నేను రాను అంది. కోడలు గారు పెద్దగా కనపడుతుంది కానీ అత్తగారు కనపట్లే. నాకు చాలా క్రితం, 40 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. ఆ అమ్మాయిని అడిగా, అమ్మా మీ అత్తగారు రావట్లేదు ఏంటని అడిగా. ఆమె కాలవతలండి, మరి మీరు కాలవేతల. గుణదల చర్చికి వచ్చిన తెప్పల కాలవేవతల కాలవతలు అన్నారు. ఎందుకు వచ్చిందమ్మా? మా అన్నయ్య ఇస్తారండి, కాఫీ పెట్టానండి, ఆయనకేం పెద్ద కప్పులో తాగటం అలవాటు నాకులాగా, అందుకని పెద్ద కప్పులో పోసానండి, అద్దుగో అది నలుగురు తాగేవాళ్ళు వచ్చా, ఒక్కడికే కాఫీ ఇస్తావా అంది. అంటే నా ఇంట్లో నాకు చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోయిందో, కాఫీ పెట్టుకునే స్వేచ్ఛ లేదా? ఇంత బారు గ్లాసుతో మా అన్నయ్యకి నేను ఇవ్వకూడదా అని ఆ కాఫీ దగ్గర గొడవ వచ్చి ఆఖరికి అత్తగారు కాలవతల, కోడలు గారు చెప్పరేంటి కాలవతల. జాగ్రత్త. మన కుటుంబాలు మన చేతిలో ఉండాలి. నీ కుటుంబాల్లో పరాయి వారి ప్రమేయం ఉండకూడదు. అందుకని లక్ష్య పెట్టండి. గద్దింపులు లక్ష్య పెట్టండి. అధికారి గద్దింపులు లక్ష్య పెట్టలేదు, చరిత్రహీనుడైపోయాడు. ఒక కొడుకు తల్లిదండ్రుల మాటలు లక్ష్య పెట్టలేదు, అంధుడైపోయి అంతమైపోయాడు. అందుకనే ఎవరింటి వారు. ఈ రోజుల్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే అన్నయ్యలందరూ, చెల్లెళ్ళందరూ, తమ్ముళ్ళందరూ వస్తున్నారా? ఒకళ్ళ ముఖం తూర్పుకి, ఇంకొకళ్ళ ముఖం ఇట్ట. వాళ్ళ ముఖాల్లో తెలిసిపోద్దండి బాబు, వడియాలు వేయించినట్టు ఏం చేస్తారు అంతే, ఇట్టుంటారు అంతే. ఆ గుడ్లు తిరుగుతూ ఉంటాయి, బాతు గుడ్లులాగా. వచ్చింది చూసావా, వచ్చేసి అంటారు అంతే. ఇక కుటుంబాల్లో బంధాలు నేను చూస్తున్నా, ఇవన్నీ నాకు అనుభవమే. వచ్చింది చూసావా, చూసావా.
ఇప్పుడే దిగింది, యేసు దిగాల ఏంటి? ఆకున్న యేసు దిగింది, నీకెందుకు? ఒకళ్ళంటే ఒకళ్ళ పరిస్థితి. ఆఖరిగా తోడుకోడవాళ్ళు ఇద్దరు, నువ్వెందుకు విజయవాడ రావేంటమ్మా అని ఒకళ్ళని అడిగాను. ఒక ఆమెని. ఆ ఇల్లు ఖరీదే 15 కోట్లు, వాళ్ళుండే ఇల్లు. నువ్వెందుకని రావట్లేదు అని అడిగితే, అన్నయ్య ఏం చెప్పమంటావు అంత ఒకటే మాట. ఏంటమ్మా చెప్పు. ఏంటంటే ఫ్యామిలీలో కొన్ని ఉంటాయి కదా, నాకు ఇట్ట ఉండటం ఇష్టం కానీ అక్కకి అలా ఉండటం ఇష్టం లేదు. నేనంత డైమండ్, ఏమైండ్ అదంతా డైమండ్, అదంతా మైండ్. మా ఇద్దరికి అందుకనే పొసగట్టలేదు. ఏం చెప్పమంటావు? ఇంకా తప్పదనుకుంటే వస్తాను అంతే. బంధాలు పోయినాయి, అనుబంధాలు పోయినాయి. మీరు వారి వలె ఉండకుడే. మీ పక్క వాళ్ళ ఆఖరిగా చెప్పండి, నేను వారి వలె ఉండను. కలిసి ఉందాం. అందరూ చెప్పండి, కలిసి నడుద్దాం. నిర్లక్ష్యాన్ని పక్కన పెడదాం. విక్కీ, నీ డ్రమ్ములు ఇరగొట్టేస్తున్నావు. అసలు నువ్వు డ్రమ్ములు అసలు కొట్టట్లా సరిగ్గా. పక్కన విజ్ఞానం చెప్పు, రేపు నుంచి నేను పొరపాటును కూడా నేను డ్రమ్ము కొట్టను. సరే విజ్ఞానం అదేంటి పద్దాకి ఇట్ట అన్నావు, నువ్వు అంటానికి వెళ్ళలేదు అంతే. ఇగో అనిలో రేపు నుంచి నేను ఇట్ట అంటానికి రాను కూడా రాను అంతే. మన పిల్లలు చాలా మంచోళ్ళండి. గద్దిస్తాను, వాళ్ళు ప్రేమిస్తాను. గద్దింపు తిన్నవాళ్ళు ఎవరైనా మీలో ఉంటే చెప్పండి. మీలో ఎవరైనా నేను గద్దించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా చెప్పండి. పర్లేదు. అఖిల్, గద్దించిన తండ్రి ప్రేమ మ్యాగ్నెట్ లాగా మీ దగ్గరికి వస్తాయి. స్తోత్రం. గద్దింపు లక్ష్య పెట్టండి, నిర్లక్ష్య పెట్టొద్దు. గద్దింపును లక్ష్య పెట్టి వారు ఘనత పొందుతారు. కొడుకుగా కాకుండా పోయాడు, అధికారి కాకుండా పోయాడు. మనం దేవుని బిడ్డలుగా బతుకుదాం. సంఘ కీర్తిని మోసుకు వెళదాం. ఈ సంఘములోనికి నూతన ఆత్మలను తీసుకుని వద్దాం. దేవుని కొరకు నడుద్దాం. అట్టి కృపతో దేవుడు నింపును గాక. రక్షణ యేసునొద్దనున్నది, అందరూ కళ్ళు మూయండి. నిర్లక్ష్యము నీ యొద్ద ఉన్నది. రక్షణ యేసునొద్ద ఉన్నది, నిర్లక్ష్యము నీ యొద్ద ఉన్నది. ఇదే అనుకూలమైన సమయము, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం అందుము పొందుము. హల్లెలూయా. అందరూ తల్ల వంచండి. ప్రతి ఒక్కరూ ప్రియులారా కళ్ళు మూసి దైవ ధ్యానంలో ఉందాం. గద్దింపు ఉన్న చోటే దిద్దుబాటు ఉంటుంది. గద్దింపును లక్ష్య పెడితే దేవుని సంబంధుల్లాగానే ఉంటారు. గద్దింపు లక్ష్య పెట్టకపోతే మన లోక సంబంధులమే. కొడుగ్గా గద్దింపు నిర్లక్ష్యం చేశాడు, అధికారిగా గద్దింపును సహించలేకపోయాడు. ఈ రాత్రి ఒక కోడలుగా, ఒక అత్తగా, ఒక కుమార్తెగా, ఒక బిడ్డగా, ఒక మామగా, ఒక అల్లుడిగా నీ గద్దింపును లక్ష్య పెడుతున్నావా బిడ్డ? గోరుతూ పోయేది గొడ్డలు దాకా తేవద్దు. నీ సమస్యలు పరిష్కరించుకో. నీ కుటుంబాన్ని గుట్టుగా చూసుకో. నీ తల్లిదండ్రులకు విధేయుడు అవ్వు. నీ అత్తమామలను ప్రేమించు. నీ కోడళ్ళను ప్రేమించండి. ఇట్టి సేవ మనకు యుక్తమైనది. అలాంటి వారి కుటుంబాల మీదకి దేవుని కృప దిగి రాబోతుంది. అలాంటి కుటుంబాలు దీవించబడబోతున్నాయి. కుటుంబంలో పరలోకం కనపడాలి, నరక ఛాయలు కనపడకూడదు. గొడవ గందరగోళాలకి తావివ్వకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా బతుకుదాం. ప్రభు కొరకు సాగిపోదాం.
వర్తమానం కొరకు, రేపు జరిగే ఆరాధనల కొరకు, సమస్తం కొరకు అందరూ స్తోత్రం చెప్తాం. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, నీ ప్రేమ, మీ దయ, మీ కరుణ ఎంతో 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 గొప్పదయ్యా. మానవ మాతృలం అయ్యా. మేము అనేక సార్లు గద్దింపు నిర్లక్ష్యం చేస్తున్నాం. మీ మాటను మేము తోసేస్తున్నాం. దైవజ్ఞుల మాటలను తోసేస్తున్నాం. పెద్దల మాటలు తృణీకరిస్తున్నాం. అందుకే నష్ట కష్టాలు మమ్మల్ని వెంటాడుతున్న ఏమో నాయన. మీరు విడిపిస్తేనే ఈ పక్షాళన కూడికల్లో మేము విజయం పొందగలుగుతాం స్వామి. నిశ్చయముగా నాకు మాకందరికీ పక్షాళన జరగాలి నాయన. పరిపూర్ణమైన పశ్చాత్తాప మనసు కావాలి నాయన. ప్రియులందరినీ భద్రపరచుతండి. రావటానికి వాతావరణం అనుకూలపరిచావు, పరిస్థితులు అనుకూలపరిచావు. మీ బిడ్డలను క్షేమంగా తీసుకుని వచ్చావు ప్రభువా. తండ్రి, దూరంగా ఉన్న పిల్లలను, కుటుంబాల్లో రాలేని వారిని, డ్యూటీల్లో ఉన్నవారిని, వ్యాపారాల్లో ఉన్నవారిని, ఉద్యోగాల్లో ఉన్నవారిని, ప్రయాణాల్లో ఉన్నవారిని అందరిని నీకు అప్పగిస్తున్నాను. మా పిల్లలు ఎదిగిన మొక్కల వలె, నగరకై చెక్కబడిన మూల కంభాల వలె ఉండాలి ప్రభువా. మా ఎడ్లు బరువులు మోసేయిగా ఉండాలి మా తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరూ సమర్పణ త్యాగం కలిగి మీ శిలువ రక్తమును వృధా చేయకుండా మిమ్మల్ని మోసుకెళ్ళేటువంటి వారంగా ప్రతి కుటుంబంలో నాయన విజయాన్ని చూసేటువంటి కృపను దయచేయండి అయ్యా. కూడి వచ్చిన ప్రియులందరూ బయలుదేరి వారి వారి గృహాలకు వెళుతున్నారు తండ్రి. అందరికీ నీ కృపను అనుగ్రహించండి. నీ కనికరంతో నింపి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.